చెట్టు అన్న మనిషి చొక్కా పట్టుకుంటావా? ఇప్పుడు నీ కళ్ళ ముందే మొత్తం చెట్టు నరికేసి చూడు, ఏం చేస్తావు చూద్దాం. వద్దురా ఊడింద్రా. హలో పోలీస్ స్టేషన్, TV9, ABN, NTV, TV5, సాక్షి, ఈటీవీ. నల్లమల ఫారెస్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది నువ్వేనా? శేషాచలం అడవుల్లో అగ్గిరాజేసింది నువ్వేనా? వీరప్పన్ బ్యాచ్ లో మిగిలిన్నది నువ్వేనా? గంగిరెడ్డిని దుబాయ్ పంపించింది నువ్వేనా? పోలీస్ ఆఫీసర్ చంపింది నువ్వేనా? ప్రపంచంలో ఉన్న పెండి కేసులు నామలు పడతారా? మీరు విడిచింది చెట్టు కొమ్మరా? ఆ కొమ్మను చూస్తుంటే అచేతనంగా పడి ఉంది స్వప్న. ఇంకా చూస్తారేంటి సార్? వీని అరెస్ట్ చేయండి. కొమ్మని విరగొట్టడమే కాకుండా మీడియా మీద కూడా విరుచుకు పడుతున్నాడు. ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద. దాని గురించి నాకు వదిలే, నేను హ్యాండిల్ చేస్తా. ముందుకి ఎనికి అల్లుడా, ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తా ఏందే? మజా వస్తుంది మావయ్య. మాకు థమ్స్అప్ వస్తుందేనా? చూసుకోయ్యా. అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు. ఓరి కర్రీ సీనా ఓడి రెచ్చగొట్టమాక మళ్ళా తాజ్ మహల్ కట్టమాట నేను అడిగట్టేదే. మావయ్య, నీకు నా లవ్ గురించి తెలియట్లేదు. అల్లుడు, మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి గానే లవ్ స్టోరీస్ మళ్ళా. నువ్వు అనా దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. దాన్ని అంటావేంట్రా? రెస్పెక్ట్ లేదా? స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. రెస్పెక్ట్ దెమ్, లవ్ దెమ్. లాక్కొచ్చి పడేసానంటావురా? అమ్మాయిలు పువ్వులు సుక్కువారంగా ఉంటారు, సున్నితంగా డీల్ చేయాలి. మనం ఏమన్నా సాఫ్ట్వేర్ లమా సున్నితంగా డీల్ చేయడానికే? రౌడీ నా కొడుకులం అంటే అవుతాను వస్తుందా? ఏదో తీసుకొచ్చామా, పరిగారిచ్చామా, పంపించామా అన్నట్టు ఉండాలా? అమ్మాయిలు పువ్వులు, ఆ పూలే మడిసా ఓ సిరి అమ్మ కడుపు గాల మళ్ళీ పగల కొట్టా. రెస్పెక్ట్. పని మనిషి వెంకయ్యమ్మ గారు, మీరేం టెన్షన్ పడకండి. అన్నట్టు మీ కూతురు పుష్పతి అయిందన్నారు కదా, అకౌంటెంట్ కి చెప్పి 25,000 తీసుకొని ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించండి. దీనమ్మ పడవ, నేను పెద్ద మనిషి అయి 40 ఏళ్ళయింది. ఏనాడైనా మందు కోసం ఒక్క వంద ఇచ్చా? అన్నా అన్నా, ఏమైందిరా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్ల ఎక్కడుంటుందో తెలిసిందన్నా? ఆ ఏరియాలో ఇంకా 4-5 మొక్కలు నాటాలి. ఓకేనా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐమ్ కార్తిక్. మీ గురించి నేను చాలా విన్నాను. ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే ఈ శ్రమ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యు. పిచ్చి పిచ్చి మాట్లాపి డైరెక్ట్ గా మ్యాట్రిక్ రా. నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమేగా వచ్చింది? వావ్, అంత కరెక్ట్ గా గెస్ చేశారు. నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను. ఓ, పనున్న వాళ్ళు బాగా పొగుడతారు. కరెక్ట్. కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని. ఎనీవేస్, జరిగింది ఏదో జరిగిపోయింది. నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కువ. జరిగిందేదో జరిగిపోయిందా? అసలు ఇంతకు ముందు పులులు ఎన్నో ఉండేవో తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఏనుగులు అవి తగ్గిపోయాయి. సైజా కాదు, సంఖ్య. ఓ. పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్మంటూ నిద్ర లేపేవి. అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం. రామచిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు. పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు. కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ. పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు. ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతోంది. ఇంకాసేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వల్లే బుక్క పడదంటుంది చెప్పాలని సార్. అసలు ఏంటని ఎదసోళ్ళు? కాకులు పిచ్చుకలు కనపట్లేదంటే దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే, కావాల్సినవి కనపడతాయి. ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రట్లు కావాలా నీకు? అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు. చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం. ఏం చేసుకుంటా చేసుకోపా. బాగా తెగించేసావు అనమాట. చట్టాలు నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే. 4 రౌడీలు తెంచితే కాకులు పిచ్చుకలు కాదు, నువ్వు కనపడకుండా పోతావు. చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో, లేకపోతే కార్తిక్ గడి తెక్కెండు చూపిస్తా. ఎవరా? సారీ, మైండ్ ఇట్. చంపుతాం. నిజంగా రౌడీలు దించేస్తారు సార్? రౌడీలో తొక్క ఊరికి రాయేసాను అంతే. ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్ ఉంటుంది చూడు. అమ్మా పడవ ఏంద్ర ఈ బ్యాండ్ మేళ డ్రెస్ పైగా మెళ్ళో ఇదొక తాడు పిసకపోతా ఉంది. అది కాదురాలుడా, ఎవరైనా పేషెంట్లను చూడడానికి పోతే పనులు తీసుకెళ్తామో, పిల్లలను చూడడానికి పోతే షాక్లను తీసుకెళ్తామో. ఈ పోమొక్కలేదురా పీడాకారమా. మావయ్య, అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి. తనకి మొక్కలంటే ఇష్టం. టీవీలో చూసాలే. వాడి సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం దివ్య గారు, నా పేరు శంకర్. వీఆర్ ఆల్ సోషల్ వర్క్. ఓ, మీరు కూడా గ్రీనరీ సైడా? సెటిల్మెంట్ సైడ్.
నరుకుతా ఏంటి లాంగ్వేజ్. ఏం లేదల్లుడు, ఎవరైనా చుట్టూ దొరికేటప్పుడు వద్దు, తప్పు, వృక్షో నక్షత నక్షత అని నచ్చ చెబుతాం కదా, అది నువ్వు గాని. అవునవును. పాయింట్ కి వద్దాం. మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది. నిద్ర పట్టట్లేదు, ఆకలియట్లేదు, తిండి తినట్లేదు, అసలు ఏ పని చెయ్యాలనిపించట్లేదు. మందు కూడా తాగట్లేదమ్మా. ఏం రోగం? మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ, మీ సోది వినేంత టైం నాకు లేదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా? అవేంటో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు. దానికి రౌడీలు కావాలి. రౌడీలంట. రేయ్, మీరు మొత్తం విపరీత చూపించరా, మనమేమో తెలుసురా. యాక్చువల్ గా వీఆర్ ఆల్ రౌడీస్. సారీ దివ్య గారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ. 100 మటర్లు, 150 కబ్జాలు, 1000కి పైగా సెటిల్మెంట్లు చేశాడు. ఇది అన్న ట్రాక్ రికార్డ్ కాదు, ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ రికార్డ్. రియలీ? ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేశానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు. వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా? ఎవడాడు? చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే అక్కడ, అతని. వాడి సంగతి నాకు వదిలేయండి. నువ్వు సైగుండ మనం చూసుకుంటానా? ఆ చాక్లెట్ గాడిని సీకి 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 అడిగి సాకిలేవు పెట్టనా? నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. బ్లాక్ చాక్లెట్, బ్లాక్ చాక్లెట్. మీరంతా బాలేమో ఫ్యాన్సా? అవును, సీడెడ్ నుంచి వచ్చాం. అయితే రచ్చరంబోలా ఉమ్మెండ్ రాయండి. అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? అమ్మాయిలు పువ్వులు, పువ్వులు. పువ్వులే. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. ఐ విల్ షో దెమ్ ద డైలాగులు బాగుంటే చప్పట్లు కొట్టాలి కానీ నన్ను కొడతారేంటి సార్? ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు. కొట్టండ్రా. అసలు మీరు ఎవర్రా? ఈ సినిమా థియేటర్కి ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు కొట్టారు? గ్రూప్ కటింగా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటిని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అమ్మాయిలు పువ్వులు, వాసన చూడాలి కానీ నలపకూడదు. ఈ అమ్మాయిలు ఎట్టి పువ్వులు ఎట్టి నలిపేయడం ఏంటి? అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇంకో రౌండ్ ఏంట్రా? తెలియట్లేదు సార్. ఒక మ్యాచ్ వస్తున్నారు సార్. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తారో తెలియట్లేదు. పిచ్చ కుట్లు కొడుతున్నారు సార్. బట్ వై దే హిటింగ్ యూ? అదే తెలుగులో అడిగారు సార్. వాడేమో అమ్మాయిల ఆకులు, పువ్వులు, కాయలు అంటున్నాడు సార్. కర్మ డాక్టర్ పెడుతున్నాడు సార్. చూడండి సార్. చెట్ట కూడా బాగా చిరిగిపోయింది సార్. తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయండి. బ్లడ్ అయిపోతే రా చెప్తాను. ఫీల్ అవకరా. ఓకే గో. కాఫీ పొడేంటి సార్? దివ్య గారు, మీరు చెప్పినట్టే ఆ చాక్లెట్ గాడికి నా స్థాయిలో బుద్ధి చెప్పా. ఇక ఆవిడ మీ జోలికి రాడు. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. వాడే ఫోన్ చేస్తున్నాడు. సారీ చెప్పడానికి అనుకుంటా. ఏమా స్పీకర్ ఆన్ చేయి, అందరూ వింటాం. హలో, ఇంకా కేసు వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు. మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే. ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఇదేనా మీరు పెట్టిన భయం? ఆ పేరుకి పెద్ద రౌడీలు, రికార్డులు. నల్లోడికి అంత కెపాసిటీ లేదే. నల్లోడా? నువ్వే కదా మా చాక్లెట్ బాయ్ అని చెప్పావా? చాక్లెట్ అంటే నల్లగా ఉంటది కదా, అందుకని నల్లోడి పట్టుకొని కుమ్మిదిలు పెట్టావా? చాక్లెట్ బాయ్ అంటే అందంగా, క్యూట్ గా, స్వీట్ గా ఉంటాడని అర్థం. నేను చెప్పింది పక్కనున్న తెల్లోడు గురించి. తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా? ఏలుడు నువ్వు ఎప్పుడు తిన్నా? సరే సర్లే, వాడెవడు అర్థమైందిగా, ఇక చాలు వెళ్ళి వేసుకుందాం పా. దివ్య గారు, వాడిని వదలను. వద్దమ్మా, లాగేస్తుంది. ఏయ్, వాడు పట్టుకోండిరా.
పువ్వులు సార్, అబ్బాయిలు పురుగులు సార్. కొమ్మ చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మిస్టర్ కొండ, మేం నిన్ను కొట్టడానికి రాలేదు, సారీ చెప్పడానికి వచ్చాం. మా వల్ల తప్పు జరిగిపోయింది. నీతో ఉండి కొట్టాల్సింది నిన్ను కొట్టేశాం. మా పాస్టర్ ఐఎమ్ వెరీ సారీ. కావాలంటే నన్ను కొట్టండి. ఓకే కాకపోతే పీకేదే వదిలేరా. ముందు అసలు మేము కొట్టాల్సిన ఆ శాఖలని గారి ఆడున్నాడు చెప్పు. ఎక్కడ ఉన్నాడు? చెప్తాను సార్. ఎక్కడ? అక్కడ ఉన్నాడు సార్. మావయ్య, వాడి వల్ల దివ్య దగ్గర నా పరువు పోయింది. తీసుకురండి, బట్ ప్రాణాలతో. ప్రాణాలతోటే ఈ కండిషన్లు ఏంటన్నా? ఎమోషన్ లో పంచి అటుపడొచ్చు ఇటుపడొచ్చు పోవచ్చు. సరే ట్రై చేస్తా. రే కర్రీసీనా ఊరికే రెచ్చిపోగాక ఆడు పుట్ట మిరపకాయ లాగుంటాడ్రా. నిదానంగా డీల్ చేద్దామా? ఇక బా నిదానంగా. బాయిల్డ్ బ్లడ్ ఇక్కడ. బాయిల్ ఎగ్ ఏం కాదు. రే శ్యామ వెంకటం, అన్నా. ఎందుకని మంచిది రండి. వాడిని మోసుకెళ్ళాక కదా. అరే చాక్లెట్, అరే చాక్లెట్ బాయ్ నిన్నే. అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకి సంబంధం ఏమైనా ఉన్నారా? పిల్లకాయలతో గోళీలు ఆడుకోవచ్చుగా. శంకరని పిలుస్తున్నాడు రా. శంకర ఆడనే రమ్మను. కామెడీలు చేస్తున్నావేంట్రా? కర్రీ సీన్ ఇక్కడ కర్రీ సంపేస్తా. నడా. వాట్ ద ఫక్ మ్యాన్. What nonsense are you talking? అరే, నన్ను పిలిచారా? బతుకుంటే చార్మార్ కాడ చేపలు అమ్ముకునే బతకొచ్చు కానీ వీడికి జంప్ అయిపోవాలి. ఏందిరా ఉన్నాడా పోయాడా? ఎంత స్కోరా? ఏందబ్బయ్యా ఊరి కొత్త అడ్రస్ కావాలా? అమీర్ పెట్టుకోవాలనా? ఓ పని చెయ్యి, జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ పోయ్యా, ఆడ 10 హెచ్చెక్కు నేరుగా వెళ్ళిపోతావు. ఏందయ్యా రచ్చ? చూడటానికి పై గట్ట ఉన్నాడు కానీ లోపల ఉండాల్సిన రోగాలు అల్లే ఉన్నాయి. చెయ్యేస్తే తట్టుకోబడలే. అల్లుడు, అమ్మాయిలు పూలు పూలు అన్నావు, ఈడ మా కాయలు రాలిపోతున్నాయి. అమ్మాయిలా? అమ్మాయి ఎవర్రా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయా, మీరు వాటికి ఇస్తున్నారటగా. రేయ్, నా మనుషుల్ని కొట్టావు, నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు, బతకాలని లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకటం గురించి కాదురా, మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను. రేయ్, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ ధైర్యం? ఏయ్, ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల్లో వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యాదవసులు చెప్తే నాకు చిరాకురా. అయినా మీలాంటి యాదవులు కొట్టడానికి ధైర్యం ఎందుకురా? ఓ రీజన్ చాలదు. అదేంటి సార్, మీరు ఏదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది. అయినా మనం లవ్ చేయమని అడిగామా? ఆఫ్టర్ సంతకం పెట్టమని అడిగాం, అంతేగా సార్? ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా? సంతకం పెట్టమని అడిగాం అన్నాను సార్. లవ్? ఇదేదో బాగుందే. మన పని జరగాలంటే ఈ యాంగిలే కరెక్ట్. అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా? దాని పక్కన ఉన్న ఐస్ క్రీమ్ ని పడేస్తా. సార్ అంత లవర్ సార్. మిస్టర్ కొండ, అయ్యా. చిల్. ఇట్స్ జస్ట్ డ్రామా. అయినా అమ్మాయిలు ఎప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు, అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి. ఓకే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా లవర్ ని కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్. బట్ వై? అది క్యారం బోర్డు లో కాయలు అండి సార్, ఎవరేస్తే పడిపోద్ది. ఓ, అయితే ఈజీ అన్నమాట. సార్ స్వాతి